టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు MS టీవీ. ఈరోజు అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఉన్నాము. 22వ వార్డు మరి టీఆర్ఎస్ అభ్యర్థిగా జిజవరపు శ్రీరామూర్తి గారు మరి నిలబడ్డారు. ఆయన ద్వారా మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి మీ పేరు. నా పేరు జుజ్జారం శ్రీరామూర్తి. నేను 22వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను BRS పార్టీ తరఫున. నాకు టీడీపీ నుంచి కూడా మాకు అలవెన్స్ ఉంది. అలవెన్స్లో ప్రకారంగా టీడీపీ BRS కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగా నేను నిలబడడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను సింగరేణి మాజీ ఉద్యోగిని, రిటైర్డ్ ఉద్యోగిని. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఊర్లో చూస్తే మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువ ఉండడం వలన ఏదో ఒకటి చేయాలా నా ఊరికనే తపంతో నేను ఈ ఎలక్షన్లోకి రావడం జరిగింది. నేను గతంలో ఈ 4 సంవత్సరాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటిని టచ్ చేస్తూనే ఉన్నా. ప్రతి గ్రామంలో ఏ పెళ్లి జరిగినా, ఇంకోటి చెడు కార్యం జరిగినా, మంచి కార్యం జరిగినా అందరికి కూడా మరి తల్లనాళ్ళకెళ్ళి వెళ్ళి ఆడ కూర్చొని వాళ్ళకి పూర్ ఫ్యామిలీస్ అయితే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, వాళ్ళకి ఏదైనా బియ్యం ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నా. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు, ఏదైనా గుళ్ళల్లో ఇబ్బందులున్నా, మంచి ఉన్నా, చెడున్నా, లేదు ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా ఇంకే విధంగా ఉన్నా కూడా మరి మా ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు నేను వాళ్ళకి నా చేతనైనటువంటి ఆర్థిక సహాయం చేస్తూనే ఉంటాను. అందరిలో కూడా నాకేంటంటే ఈ ఊరంటే నాకు వంశమైన ప్రేమ. నేను కూడా ఉద్యోగస్తులాగా ఎక్కడో బయట ఇల్లు కట్టుకొని హైదరాబాద్లోనో లేకపోతే సత్తుపల్లిలోనో ఎక్కడో ఖమ్మంలో ఉండేటోండి. కాకపోతే ఏంటంటే నాకు ఈ ఊరంటే ప్రేమ. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను. ఈ ఊరికి ఏదో చేయాలన్న తపంతోనే నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటున్నాను. ఏది ఎవరు చేస్తున్నాం కాదు సార్. ఇక్కడ మనం రేపు ఉన్నా పోయినా ఫలానా వ్యక్తి ఇక్కడ మంచి చేసి పోయిండు అనేది కావాలి. ఆ ఒక్క మాట కోసమే నా ఊరి మీద ఉన్నట్టు ప్రేమతో నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను ఉద్యమం నాటి నుంచి కూడా మరి BRSలో పనిచేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకునే నాకు ఈ అశ్వరావుపేటలో ఫస్ట్ టికెట్ నాకే కన్ఫర్మ్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. దానిలో భాగంగానే ఖచ్చితంగా ఏదైనా సరే పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, కేసీఆర్ గారు ఆదేశాల ప్రకారం మరి ఈ సీటు గెలిచి కేసీఆర్ గారికి కానుక వేయాలనేదే నా యొక్క ఇది. మీకు టికెట్ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ పార్టీలో పనిచేసాం. మిమ్మల్ని సపోర్ట్ చేసింది ఎవరు నాయకులు? నాకు సపోర్ట్ చేసింది మరి పైనుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం మొత్తం అందరూ కూడా ఏకగ్రీవంగా నాకు టికెట్ కేటాయించారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికీ, పెద్దలందరికీ కూడా మరి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను వారి యొక్క నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా నేను ఖచ్చితంగా ఈ సీటు గెలిచి వాళ్ళకి మరి బహుమానంగా ఇవ్వాలనేదే నా యొక్క తపన. మరి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, KTR గారికి, హరీష్ రావు గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జి మెచ్చ నాగేశ్వరరావు గారికి, తాటి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా లోకల్ నాయకులు మరి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గెలిచిన తర్వాత మేము వార్డు తరఫున ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్? ఇక్కడ చూసినట్టయితే రోడ్లు సరిగా లేవు, వాటర్ సదుపాయం కూడా సరిగా లేదు. ఈదు లైట్లు చూస్తే ఒక పోలు వెళ్తే 4 పోలు వెలగట్లేదు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇక్కడ వాటర్ మౌలిక సదుపాయాలు అంటే వాటర్ కానీ, నీళ్లు కానీ, తర్వాత రోడ్లు కానీ కంపల్సరీగా వేసేయాల్సిన బాధ్యత నాకు ఉంది. పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా నేను దాని మీద దృష్టి పెట్టి అది చేస్తాను. అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్టయితే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేవు కాబట్టి ఆ ఇల్లుని ఖచ్చితంగా ఇప్పుడు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ప్రతిదీ కూడా మరి మున్సిపాలిటీ నుంచే వస్తుంది కాబట్టి మనకు వచ్చినటువంటి దాన్ని బట్టి మనకి 4 ఇళ్ళు వస్తే మరి నాకు 4 ఇళ్ళు సరిపో 10 ఇళ్ళు కావాలని కొట్లాడే దమ్ము నాకు. ఎందుకంటే మేమంతా ఏకర సెక్షన్. ఇక్కడ పేరాగూడెం ఉన్నందరూ కూడా కూలి చేసుకుని డొక్కాడితే మరి రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నారు అందరూ. వాళ్ళందరూ కూడా ఇల్లు చేయాల్సిన బాధ్యత నా మీద ఎంతో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపిస్తే మీ యొక్క అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్.
చెప్పండి అమ్మా, మీరు శ్రీరామూర్తి గారిని ఎందుకని గెలిపించాలనుకుంటున్నారు? వారు రిటైర్ అయిన కాడి నుంచి మా గురించి ఇంటింటికి తిరిగి మాకు ఏదో సహాయం చేయాలి, వారికి ఇల్లు ఎత్తనని, రోడ్లు అవి అన్నీ మా పిల్లలకు కూడా సహాయం అని చెప్తారని మేము ఎంతగానో వారు మంచి వ్యక్తి. వారి గురించి మేము కూడా ప్రభావ సహాయం చేసి మేమందరం వారి గురించి ప్రోత్సాహం వారు ముందుకు సాగిద్దామని మీరు అనుకుంటున్నాం. గారి గురించి రెండు విషయాలు చెప్పండి. గత 3 సంవత్సరాల నుంచి ఏ ఇంట్లో ఏది జరిగినా కానీ ఆయన ఏదో ఒక సహాయం చేస్తున్నాండి. లేకలే ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఇంటింటికి వెళ్ళి పలకరించి వాళ్ళకి ఎంతో కొంత చేతిలో పెట్టి వాళ్ళని కొద్దిగా తృప్తిపరిచి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి మళ్ళీ అవసరం అయితే రెండోసారి కూడా వెళ్ళి పరిస్థితి తీసుకొస్తున్నాండి. అలాంటి మంచితనం ఉంది కాబట్టి ఆ వ్యక్తిని మేము కోరుకున్నామండి, గెలిపించాలనుకుంటున్నామండి. ఖచ్చితంగా గెలుతుందని అనుకుంటున్నాం. సరే సార్, మీరు సింగరేణి ఎంప్లాయ్ అయినారు కదా, అక్కడ ఏమైనా ఫైటింగ్ చేసి అక్కడ ఏమన్నా ఉద్యమం చేసి అక్కడ వాళ్ళకి ఏమైనా సేవలు అందించారా? మంచి క్వశ్చన్ వేశారు సార్. ఏంటంటే నేను సింగరేణిలో 20 సంవత్సరాలు నేను తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో కీలక నాయకుడిగా పనిచేశాను సార్. మనకి సత్తుపల్లి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఈ ఏరియా మైన్కి సెక్రటరీగా పనిచేశాను. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రతి సమస్య మీద పోరాటం చేశాను. కార్మికుల యొక్క ఎన్నెమ్మటే ఉండి మన యాజమాన్యం దగ్గర నుంచి ఏవైతే కార్మికులకి ఏవైతే రావాలో అవి కొట్లాడి చేశాను. ఎన్నో ఉద్యమాలు చేశాను. నేను కొన్ని సందర్భాలలో మరి నేను జైలుకు కూడా పోవడం జరిగింది. అది కూడా జరిగింది. మరి ఇవ్వండి సార్, కార్మికుల కోసం కొన్నిసార్లు నేను జైలుకు కూడా పోవడం జరిగింది. అలా చేసిన వలన నేను 20 సంవత్సరాలు ఇస్రాహంగా పనిచేశాను కాబట్టి ఇటు యాజమాన్యం ఇటు యూనియన్లు అన్నీ కూడా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పుడు 45,000 మంది కార్మికులు ఉండేది. అందులో బెస్ట్గా నన్ను సింగరేణికి మరి నాకు ఒక శ్రమశక్తి అవార్డు అనేది చాలా గొప్ప విషయం సార్. సింగరేణిలో శ్రమశక్తి అవార్డు అనేది చాలా గొప్పది అవార్డు. శ్రమశక్తి అవార్డుని నన్ను ఎన్నిక చేసి మరి కార్మికులు ఎంతో సంతోషపడ్డారు. మంచి వ్యక్తికి, కష్టపడే వ్యక్తికి మరి అవార్డు దక్కడం ఎంతో మంచిదని చెప్పి దగ్గర 4 రోజులు మరి కార్మికులు దాని గురించి మాట్లాడుకున్నారు. అది సార్ నేను చేసేది ఏంటంటే నా పోరాటం ఎట్లుంటుందంటే కార్మికులు కానీ ప్రజలు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏది ఉన్నా సరే కొట్లాడి తీసుకురావడమే. దానికోసం ఎంత దూరం అని వెళ్తాను. నేను జైలుకి వెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఉండదు సార్. నేను ఫీల్ గాను ప్రజల కోసం వెళ్ళేటప్పుడు. మీరు ఎందుకని మరి శ్రీరామూర్తి గారిని సపోర్ట్ చేస్తున్నారు? ఆయన మంచి వ్యక్తి, సేవాతత్వం గల వ్యక్తి. ఎంతమంది పేద విద్యార్థులు కానీ ఎవరైనా చనిపోయినా కానీ ఇంటికి వస్తే ఆయన సేవ చేసేటువంటి వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తి. అలాగే సింగరేణిలో కూడా చేసేటప్పుడు ఒక యూనియన్ లీడర్గా ఆయన ఎదిగారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే వచ్చిన రిటైర్డ్ అయిన కాడ నుంచి ఈ ఊరికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏదైనా ఫంక్షన్లు కానీ, తర్వాత ఇంకా పండుగలు కానీ, వినాయక చవితి కానీ ఒక 30-40 వేలు ఆ ఖర్చు ఆయనే పెట్టుకొని చేసేటువంటి సేవాతత్వం గలటువంటి వ్యక్తి. అందువల్ల మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం. మా సుజాత గారు ఎందుకు సపోర్ట్ చేస్తారు శ్రీరామూర్తి గారు? గతంలో ఏమైనా మీకు సేవలు అందించారా? ఇక్కడ మా అయ్యగారు ఈ గూడెంలో చనిపోయిన వాళ్ళకి సహాయం చేయటం, ఏదైనా ఫంక్షన్ అయినా లేని వాళ్ళకి హెల్ప్ చేయటం, ప్రతిదానికి మా అయ్యగారు ముందుండి కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆయన గత 3 సంవత్సరాల నుంచి ఈ ఊరికి ఏదో మంచి చేయాలని ఆయన వచ్చారు. ఆయన ఓన్లీ సొంత ఖర్చులతోనే ఈ ఊరికి చాలా మందికి లేని వాళ్ళకే సహాయం చేస్తూ, ఫంక్షన్లకు లేని వాళ్ళకి కూడా సహాయం చేస్తూ ఈయన 3 సంవత్సరాల మట్టి ఈ ఊరి గురించి ఎంతో పోరాడుతున్నారండి. పార్టీ పరంగా కాకపోయినా ఓన్గా అయినా ఈయన గెలిపించుకుంటాము. మంచి వ్యక్తి, అందుకని ఈయన మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. భారీ మెజార్టీ వస్తుందండి. మా అయ్య గారు గెలుస్తారు. చెప్పండి సార్. చెప్పండి సార్. 22వ వార్డు నుంచి జిజ్జార్ శ్రీరామూర్తి గారిని నిలబెడుతున్నాం. మేమందరం అనుకోని, ఏ పార్టీ అండి మీరు? మాది తెలుగుదేశం అలయన్స్ మీద నిలబెడుతున్నాం. మీరు సపోర్ట్ చేశాం. ఏంటంటే సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ శ్రీరామూర్తి గారికి. ఎందుకంటే మాకు ఇళ్ళమ్మటే లైట్లు ఉండట్లేదు, టయానికి కరెంట్ ఉండట్లేదు, డ్రైన్లు లేవు, ఏవి చూసినా చికాకు ఉంటున్నాయి. ఎవరు వచ్చినా డెవలప్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. ఈ అవకాశం మాకు ఇస్తారని మేము శ్రీరామూర్తి గారిని నిలబెట్టుకున్నాము. ఎంతమందికి ఎన్ని చెప్పినా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరంతా మాట్లాడుకుంటున్నారు. అది ఆయన మిమ్మల్ని చేస్తారు నమ్మకం ఉందా? మేము దగ్గరుండి నిలబెట్టుకుంటున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ.
రండి సార్, మీ పేరు? నా పేరు క్రాంతి కుమార్ సార్. క్రాంతి కుమార్, ఎందుకని మీరు సపోర్ట్ చేస్తున్నారు శ్రీరామమూర్తి గారిని? కల్మషం లేని వ్యక్తి అండి, నిజాయితీకి నిర్వేత్త రూపం. వెరీ గుడ్. ఎదుటివారికి మంచి చేయడమే తప్ప వాళ్ళ మంచి గురించి పోరాటం చేయడమే తప్ప ఆశించే వ్యక్తి కాదండి. ఏదున్నా ముక్కుసూటి స్వభావం ఉన్నది. అదే రీతిగా పనిలో కూడా 100% తన సాయశక్తిగా కృషి చేసి అందరికీ మంచిగా చేస్తారని కోరుకుంటూ మేము నిలబెట్టుకున్నాం. థ్యాంక్ యూ. ఈ అశ్వరావుపేట 22వ వారి మున్సిపాలిటీలో మన శ్రీరామమూర్తి గారు చూడండి ఎన్ని రంగుల జెండాలు ఎగురుతున్నాయో. ఒక్కొక్క రంగు ఒక్కొక్క రకంగా అన్ని పార్టీలు మరి కలిసి వచ్చి మరి ఈయనకి మద్దతు ఇస్తున్నాయంటే ఈయన గురించి మంచితనం గురించి మనం తెలుసుకోవాలి. పేద ప్రజలకు ఆల్రెడీ సేవలు అందిస్తూ ఎవరికి ఇబ్బంది కలిగినా నేనున్నానని ఉంటూ వెళ్ళి వాళ్ళని ఓదార్చేటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి. అదేవిధంగా సింగరేణిలో పనిచేసి ఏదో అవార్డు, ఏం అవార్డు అండి? శ్రమశక్తి అవార్డు గ్రహీత మిస్టర్ శ్రీరామమూర్తి గారు, కంగ్రాచులేషన్స్. మీరు ఈ అవార్డు తరపున గెలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని, ఈ పేద ప్రజలకు మేలు చేస్తారని మా ఎంఎస్ టీవీ తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట.